తమ్ముడు తెలుగు ఫిలిం రివ్యూ బై ఆల్రౌండర్ స్టార్ బల్లెం వేణుమాధవ్. సినిమా నిడివి వచ్చి 2 గంటల 34 నిమిషాలు. 4 జూలై 2025న ఈ సినిమా విడుదలైంది. యాక్షన్ డ్రామా. ఖైదీ సినిమాకు పోలినటువంటి, ఖైదీ అంటే కార్తీ ఖైదీని పోలిన స్క్రీన్ ప్లేతో సినిమా ఉంటుంది. ఒక రాత్రి జరిగే కథ. ఫస్ట్ కొన్ని రోజుల కథ చూపిస్తాం మనం స్టార్టింగ్లో. తర్వాత ఒక 15 నిమిషాలు స్టార్ట్ అయిన తర్వాత కథ అంతా ఒక రాత్రిలో జరిగే కథ. ఒక రాత్రిలో ఎస్కేప్ ఏ రకంగా ఉంటుందనే కథ. అయితే దీంట్లో ఒక డిఫరెంట్ ప్రదేశాన్ని ఎన్నుకున్నారు. అంబర గొడుగు అనే ప్రదేశం. అది ఏంటంటే ఛత్తీస్గఢ్కి ఆంధ్రప్రదేశ్కి మధ్యలో, అంటే బార్డర్స్లో ఉంటుందన్నమాట. ఛత్తీస్గఢ్ నుంచి ఒక ఎంట్రన్స్, ఆంధ్రప్రదేశ్ నుంచి ఒక ఎంట్రన్స్ ఉంటుంది. అయితే అక్కడ ఏ ప్రభుత్వం ఉండదంట. అది అక్కడ ఆ ప్రాంతానికి ఏంటంటే అది వేరే రాష్ట్రాలకు సంబంధించినటువంటి నిబంధనల ప్రకారంగా ఏ రాష్ట్రానికి చెందని ప్లేస్ కాబట్టి అక్కడ అధికారం లేదంట. అక్కడ సుపారీలు అవి ఇచ్చి మనుషుల్ని చంపేస్తారని భయంకరంగా ఆ ప్లేస్ గురించి ముందు వర్ణించి, అంబరాన్ని అందుకునే విధంగా గొడుగులా ఉంటుంది కాబట్టి ఆ సుందరమైన ఆ ప్రదేశానికి అంబర గొడుగు అని అంటారని చెప్తారు. ఫస్ట్ ఒక క్రిమినల్ని చూపిస్తారు మనకి. ఈ క్రిమినల్ నటినట్ల గురించి వస్తే ఫస్ట్ నితిన్. ఇతను చేసిన సినిమాలు జయము, ఆ తర్వాత 2-3 సినిమాల తర్వాత అతను ఈమెతో చేసిన సినిమా బాగా హిట్ అయిన సినిమా మనకి విక్రమ్ కుమార్ ఇష్క్, తర్వాత గుండెజారి గల్లంతైందే. ఈ సినిమాలు తప్పించి నితిన్కు చెప్పుకోదగ్గ సినిమాలు లేవు. ఎక్స్ట్రాఆర్డినరీ మ్యాన్ కానీ, తర్వాత సై కానీ, సై కూడా రాజమౌళి లాంటి రాజమౌళికి ఉన్న ఒకే ఒక ఫ్లాప్ సై. ఆ సై హీరో ఇతను కావడం ఒక ఇది కాకుండా, మళ్ళా శ్రీ ఆంజనేయం అని కృష్ణవంశీతో, తర్వాత ఇంకా కొన్ని మాస్ట్రో, మారో అలాంటి పేర్లు అయితే మనకు గుర్తు కూడా ఉండవు మనకు అట్లాంటి సినిమాలు. ఆ తర్వాత సీతారాముల కళ్యాణం లంకలో అని ఒక సినిమా, శ్రీనివాస కళ్యాణం ఒక సినిమా, ఇలా అన్ని వరుస పరాజయాలు అప్పట్లో పలకరించాయి నితిన్ని. ధైర్యం అనే సినిమా సేమ్ అదే జేఎం టైప్లో ఉంటుంది లోగో అంతా. సో అవన్నీ పోయినాయి సినిమాలు. సో ఇందులో లయా గోర్టి, అంటే లయ, నేను అమ్మాయిని బెస్ట్ కథానాయికగా ప్రేమించు సినిమాకు అవార్డు ఇచ్చినప్పుడు ఇంటికెళ్ళి మాట్లాడి మన కార్యక్రమాన్ని తీసుకురావడం జరిగింది. ఎంతో గౌరవంగా కార్యక్రమానికి హాజరై వెళ్ళి మా బల్లెం విశిష్ట పురస్కారం అందుకుంది లయ. సో ఇందులో ఆమె ఒక అద్భుతమైన పాత్రను, ఝాన్సీ అనే పాత్రను పోషించింది. ఆమెకి 2 పేర్లు ఉంటాయి. స్నేహ అని ఒక పేరు, స్నేహలత అని ఒక పేరు. స్నేహాలత అని రాశారు అందులో లెటర్లో. స్నేహలత అని ఒక పేరు. తర్వాత ఝాన్సీ మహాలక్ష్మి అని ఒక పేరు ఉంటుంది. సో ఆమె పెద్ద అధికారిని కింద చూపించారు. అట్లాగే సప్తమి గౌడ అంటే ఎవరు? కాంతారా ఫేమ్. ఆమెని ఇందులో రేడియో ఆపరేటర్గా పెట్టి చూపించారు. వర్ష బొల్లమ్మను హీరోయిన్గా అంటే హీరో ఫ్రెండ్గా చూపించారు. స్వస్తిక విజయ్ని లేడీ విలన్గా చూపించారు. అద్భుతంగా చేసింది స్వస్తిక విజయ్. అందరిలోకి బాగా చేసింది ఎవరంటే స్వస్తిక విజయ్. తర్వాత హిందీ విలను సౌరభ్ సచ్దేవాను విలన్గా ఒక చప్పుడు వినబడితే బాధపడే వ్యక్తిగా చూపిస్తే, పోరాటంలో అందరికి ముందుండేటువంటి ఒక క్యారెక్టర్ని హరితేజ తమ పిల్లల్ని కోల్పోయి నష్టపరిహారం విషయంలో పోరాటం చేస్తున్నటువంటి దీనికి శ్రీకాంత్ అయ్యంగార్ అక్కడ అసిస్టెంట్గా ఉంటాడు. ఆ రకంగా ఉంటే టెంపర్ వంశీ ఒక ఇంపార్టెంట్ విలన్ పాత్రలో, అట్లాగే చమ్మక్ చంద్ర లాస్ట్ క్లైమాక్స్లో ఒక చిన్న సన్నివేశంలో కనబడిపోయే పాత్ర. సో ఫస్ట్ ఓపెనింగ్ ఏంటంటే ఒక ఫ్యాక్టరీ పేలిపోతుంది. అందులో కొంతమంది చనిపోతే నష్టపరిహారం కోసం హరితేజ అండ్ వ్యక్తులందరూ ప్రయత్నం చేస్తుంటారు. సో శామ్యూల్ ఇంకొక ఆయన గడ్డప ఆయన, వాళ్ళందరూ పోరాటం చేస్తుంటే సౌండ్ వింటే చిటుక్కుమన్నా కూడా సౌండ్ బాధపడేటువంటి వ్యక్తి విలన్ పాత్రలో సౌరభ్ సచ్దేవ ఒళ్ళంతా కాలిపోయినట్టుగా ఉంటుంది. అతను చూస్తేనే భీకరంగా మనకు జుగుప్సాకరమైన ఫీలింగ్ వచ్చే విధంగా అతను ఉంటాడు. సో ఆ విలన్ ఇన్సూరెన్స్ కోసము లాస్ అయిన కంపెనీని ఫెయిల్ చేసి ఇన్సూరెన్స్ తీసుకుంటారు అనేటువంటి కథ. అసలు ఎక్కడైనా బేస్ ఉందా మనకి? ఇందులో ఉన్నాయని లాజిక్స్ అన్నీ లాజిక్లు అనేవి లేవు. మరి గతంలో మనకు ఈ డైరెక్టరు, మనకు ఫస్ట్ ఈ డైరెక్టర్ గురించి చెప్పుకుందాం. వేణు శ్రీరామ్ ఈ సినిమాకు ముందు చేసిన సినిమా వకీల్ సాబ్ సూపర్ హిట్. తర్వాత దీని సినిమా నిర్మాత శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ మీద దిల్ రాజు ఈ సినిమాను శిరీష్తో కలిసి చేయడం జరిగింది. అట్లాగే బి అజనీష్ లోక్నాథ్ అద్భుతమైన సంగీతాన్ని ఈ సినిమాకు రికార్డింగ్ రూపంలో, తర్వాత ఒక బూ అని భూతం అని ఒక పాట ఉంటుంది. ఆ పాట కూడా బాగుంటుంది, చూడడానికి బాగుంటుంది, వినడానికి బాగుంటుంది. కేవి గుహన్ సినిమాటోగ్రఫీ కూడా ప్రాణం ఉంటుంది. అట్లాగే ప్రవీణ్ పూడ్ ఎడిటింగ్ కూడా ఆకట్టుకున్నా కూడా స్క్రీన్ ప్లే లోపాలు ఉండడం వల్ల, పిక్చర్లో ల్యాగులు ఎక్కువ ఉండడం వల్ల
మనకి ఎంత అద్భుతమైన ఎడిటింగ్ చేసినా, ఎంత అద్భుతమైనటువంటి వర్క్ చేసినా కూడా అక్కడక్కడ మనకు దెబ్బతిన్నట్టుగా అనిపిస్తుంది సినిమా. సో మెయిన్ ఏంటంటే లాజిక్స్ మిస్ అయినాయి మనకు. మెయిన్ మిస్ అయింది లాజిక్. అయితే జగిత్యాల సంబంధించినటువంటి తెలంగాణ డైరెక్టరు వేణు శ్రీరామ్ తెలంగాణకి ఒక పేరు తెచ్చే విధంగా ఇతను మనకు చేయడం జరిగింది. ఇతను కెరీర్ పరిశీలిస్తే మనకు స్టార్టింగ్ చేసిన సినిమాలు మనకి కొన్ని సినిమాలు చేయడం జరిగింది ఇతను. చిరుజల్లు అనేటువంటి పరాజయంతో స్టార్ట్ అయింది వేణు శ్రీరామ్ ఇది. ఆ తర్వాత మనకి వకీల్ సాబ్తో సక్సెస్ బాటలో పడ్డాడు. దిల్ రాజు లాంటి ప్రతిష్టాత్మకమైన బ్యానర్లు వచ్చినప్పుడు ఒక మంచి సినిమా చేసుకునే అవకాశం ఉన్నా కూడా ఎందుకనో ఇది నైట్ ప్రయాణం కథ తీసుకున్నాడు. ఇందులో లాజిక్స్ ఏంటంటే ఇప్పుడు సంతకాలు, ఇప్పుడు ఆ ఫ్యాక్టరీ పేలింది కాబట్టి దానికి ఒక రిపోర్ట్ తయారు చేసేటటువంటి వ్యక్తుల ఫ్యామిలీస్ని అందరినీ భయపెట్టి వాళ్ళ ఫ్యామిలీలను చంపుతామని బెదిరించి సంతకాలు తీసుకుంటే మేమందరం సంతకం పెట్టినా పర్లేదని ఒక లేడీ ఆఫీసర్ చెప్తూ మా పైన అధికారి ఎవరైతే మహాలక్ష్మి గారు, ఝాన్సీ మహాలక్ష్మి ఉందో ఆమె స్ట్రిక్ట్ ఆఫీసర్, ఆమె పెట్టదు అంటే ఇంత పెద్ద ఇంపార్టెంట్ కార్యక్రమం పెట్టుకొని ఆమె అంబరగొడుగుకు వాళ్ళ మామయ్య ఒక మొక్కు తీర్చుకోవడానికి అక్కడికి వెళ్తుందంట. రాజా శ్రీధర్ వైఫ్గా ఆమె యాక్ట్ చేస్తుంది. సో అంబరగొడుగు దగ్గరికి వెళ్తే అక్కడ వాటర్ ఫాల్స్, అక్కడ అమ్మవారి జాతర జరుగుతుంది అదని చెప్పి అక్కడికి వెళ్తే ఎవరైనా ఇంత పెద్ద పని పెట్టుకొని జాతరకి వెళ్తారా? ఫస్ట్ పాయింట్ ఇది. వేణు శ్రీరాము కథ రాసుకునేటప్పుడు కొన్ని లాజిక్స్, అది వెళ్ళడానికి బలమైన కారణం ఏమైనా ఉందా? లేదు. అక్కడ ఒక ఇన్ఫర్మేషన్, ఈమె బాత్రూమ్ పోవడానికి ఒక మగ వ్యక్తి వెనుకొచ్చి బాత్రూంలో కూర్చొని ఆమె ఫోన్ మాట్లాడుతుంటే బయట వినపడదా? లెట్రిన్ పార్ట్ మీద కూర్చొని ఫోన్ మాట్లాడి చెప్తుంది. ఏమన్నా అంటే ఇట్లా మేడం నా దగ్గరకు వచ్చారు, మీ దగ్గర కూడా వస్తారు జాగ్రత్త అనగానే ఈమె అక్కడ వెంటనే పరిగెత్తేటువంటి ప్రయత్నం. అంతకుముందు ఆమె తమ్ముడు ఒకడు ఉంటాడు, చిన్నప్పుడు విడిపోయిన తమ్ముడు. ఆ తమ్ముడే నితిన్. ఆయనకు వర్షబొల్లమ్మ చిన్నప్పుడు ఇప్పుడు ఆమె ఏదో ఇంట్లో వాళ్ళ ఫాదర్ ఏదో ప్రాబ్లం ఇస్తే ఆ ఇంట్లోంచి పారిపోతే ఇంకొక వాళ్ళ నాన్నగారికి చెప్పి ఈమెని ఒక మంచి ప్రైవేట్ హాస్టల్లో చదివించాడన్న కృతజ్ఞతతో వర్షబొల్లమ్మ తన ఫ్రెండ్ని ఒక దేవునిలాగా పూజిస్తూ ఉంటుంది, అందరికి పరిచయం చేస్తుంది వేదిక మీద. సో అటువంటి బాగా ఫ్రెండ్స్, వాళ్ళిద్దరు సెక్చువల్గా రిలేషన్ ఏముండదు, లవ్ రిలేషన్ ఉండదు, వాళ్ళకు ఒక మంచి ఫ్రెండ్స్, మగ ఆడ సెక్స్ ఫీలింగ్ లేకుండా ఉన్నటువంటి మంచి ఫ్రెండ్షిప్ వర్షబొల్లమ్మదిను నితిన్. అటువంటి వీళ్ళిద్దరికీ అయితే మాకు ఒక ప్రాబ్లం ఉంది. అతను షూటర్, ఏది బాణాలు విలువిద్య విలుకాడు. అయితే అది సరిగ్గా మధ్యలో కొట్టేదాన్ని ఒక బౌల్ అంటారు దాన్ని. ఆ సింగిల్ దాన్ని కొట్టడం, గురి చూసి కొట్టేదాన్ని కొట్టలేకపోతున్నాను, ఏకాగ్రత చేయలేకపోతున్నాను. ఎందుకు అంటే అప్పుడు అక్క గుర్తుకొస్తుందంట. ఎప్పుడు దాదాపు ఒక 25 నుంచి 30 సంవత్సరాల మధ్య ఏజ్గా చూపిస్తారు అతను. 15 సంవత్సరాలు పెద్దది అని లయను చూపిస్తారు. 10 ఏళ్ళ గ్యాప్ ఎందుకు ఉంటుందంటే సరే అది పక్కన పెట్టండి, వాళ్ళ తల్లిదండ్రులు లేట్గా అన్నారు అనుకుందాం, అది పక్కన పెట్టేద్దాం. లయ మాత్రం ఆ క్యారెక్టర్కి అద్భుతంగా సెట్ అయింది. పర్ఫార్మెన్స్ ప్రకారంగా అందరికన్నా నంబర్ 1గా చేసింది అడవిలో విలన్గా చేసినటువంటి అమ్మాయి. అన్డౌటెడ్లీ ఆమెకే ఫస్ట్ మార్క్ వస్తుంది. ఎవరు ఆ అమ్మాయి అంటే స్వస్తికా విజయ్. ఆమె ఫస్ట్ క్యారెక్టర్. తర్వాత సెకండ్ లయ, ఆ క్యారెక్టర్ని డిగ్నిఫైడ్ రోల్గా చేసింది లయ. ఆ తర్వాత ఈ అమ్మాయి సప్తమి గౌడ కాంతారాలో చేసిన అమ్మాయి. ఆ తర్వాత నితిన్. ఆ తర్వాత మిగతా విలన్, హిందీ విలన్ కూడా తీసుకోవచ్చు. ఆ హిందీ విలన్ కూడా చాలా బాగా చేశాడు. శ్రీకాంత్ అయ్యంగారు కూడా రెగ్యులర్ రొట్టకొట్టడు బాణి కాకుండా కొంచెం డిఫరెంట్గా ట్రై చేశాడు ఈ సినిమాకి. సో టెంపర్ వంశీ కూడా ఉన్నంతలో ఆకట్టుకునే ప్రయత్నం చేశాడు. అయితే అక్కడ ఈ ఆమె లయని ఇంకా చంపేస్తారని తెలిసిన తర్వాత 12-13 మందిలో ఒక గర్భవతి ఉంటుంది. సినిమా కష్టాలన్నమాట. వాళ్ళందరిని తీసుకొని అక్కడి నుంచి తప్పించాలి. సో ఇక్కడ ఈమెను పంపిస్తుంది. ఒక రేడియో, అక్కడ ఎమర్జెన్సీ రేడియో మాట్లాడేటువంటి అమ్మాయి చూడకుండానే ఒకరు చూసుకోకుండానే ప్రేమించుకుంటారు, ముద్దులు ఇచ్చుకుంటారు ఫోన్లలో. సప్తమి గౌడను నితిన్. ఈ వర్షబొల్లమ్మనేమో వీళ్ళ కోసం ప్రాణత్యాగం చేస్తుంది. సో మొత్తాన్ని ₹1 ఇస్తామని పరిహారం ఇచ్చి వాళ్ళని పట్టుకోమని చెప్పి ప్రయత్నం చేస్తే ఎంతో కష్టంగా బస్సులో ఎక్కి తరలించి ఆ రాత్రంతా తీసుకెళ్ళిపోతే ఒక చిన్న పాప, వాళ్ళ అమ్మైన గోడలు ఎవరు ఈ లయ కూతురు. అయితే ఇక్కడ ఆ లయ కూతురుకు ఆమెకు ప్రాబ్లం ఉంటుంది, భయపడితే ఒక రకమైన దీంట్లోకి వెళ్ళిపోతుంటుంది. సో ఈ అంబరగొడుగు దాకా పోలీసులు రక్షణ కోసం వస్తే అందరాకొచ్చి ఇక కామెడీ ఏంటంటే ఆ గేట్ బయట ఆగి, మేడం మేము ఇక్కడి నుంచి ముందుకు రాలేం, ఎందుకంటే ఇది బౌండరీ, మేము ఇక్కడ నుంచి చేద్దాం, ఇక్కడ దాకా మీరు రక్షించుకొని వస్తే మేము వాళ్ళను ఎవరు చంపకుండా వస్తే మేము రక్షిస్తాం, ఇంకా వాళ్ళని రక్షించేది ఏంటి? ఆ తర్వాత మేడం సిటీ అంతా వాళ్ళ మనుషులు, ఒక పోలీసులు ఎవరన్నా అలా చెప్తారా? సిటీ అంతా వాళ్ళ మనుషులు ప్రైవేట్ మనుషులతో మొత్తం బండి గస్తీ చేస్తున్నారని. ఇక ఇలా చేతులు పెట్టి ఒకటి పోస్టర్ వేశారు. పోస్టర్ వేసేసి ఈ చేతులు ఇలా పెట్టి పోస్టర్ వేశారు. ఇది ఏంటంటే ఈ అమ్మాయి లయ ఒకరిని ప్రేమించిందంట. ప్రేమించిన తర్వాత ఆమె భర్త ఎవరైతే కాబోయే భర్త అంటే పెళ్లి చేసుకోవాలనుకుంటుందో
అతనికి లవ్ లెటర్ రాసిందంట, అది తమ్మునికి ఇచ్చిందంట. ఆ తమ్ముడు ఎవరు, నితిన్ చిన్నప్పుడు 10 ఏళ్ల పిల్లాడు. అది తీసుకెళ్ళి తండ్రికి ఇచ్చాడంట భయపడి. తండ్రి అడ్డు పెడితే తండ్రి చేతికిస్తే ఆ తండ్రి ఆ లెటర్ చదివేసి వేరే పెళ్లి చేశాడంట రాజశ్రీధర్కి. ఆ పెళ్లి చేసినందుకు ఈ తండ్రి మీద కొడుకు మీద ఈ తమ్ముని మీద కోపం పెంచుకొని ఆమె ఇంటికి రావద్దని చెప్పి నిర్ణయించుకొని ఉండిపోయిందంట. అతను ఈమెతో పడుకోకుండా నువ్వు వేరే వాడిని మనసులో ఉంది కదా, ఆ మనసు పోయేదాకా నేను నీతో ఉండను అన్నాడంట. అందుకు ఆమె గౌరవం పెరిగిందంట. అది గత జన్మ కాబట్టి వాడిని తలుచుకుంటే నేను అపరాధ భావన నాకు ఉంటుంది కాబట్టి ఆ గత జన్మకు తలుచుకోను. నా తమ్ముడు నా కొడుకు లాంటోడు, కానీ నేను గత జన్మను తలుచుకుంటే నేను పాపం చేసిన దాన్ని అవుతాను అంటే ఏ రకంగా పాపం ఒక అతను ప్రేమించిన సంగతి భర్తకు తెలుసు ఆల్రెడీ. ఇంకా ఆ వ్యక్తిని తెలిస్తే నువ్వు ఏ రకంగా గత జన్మ అవన్నీ మాట్లాడాల్సిన అవసరం ఏముంది? అటువంటి దానికి ఎలా అంటే సాయం చేసి ఇతను తమ్ముడు అడ్డపడి ఆ అడవిలోంచి కాపాడి మంటలు రౌండ్గా చుట్టుపెట్టి ఒక ఆమెకి డెలివరీ చేసి ఆ మంటల్లోంచి వాళ్ళు వస్తుంటే ఎక్కడ పడితే అక్కడ కొట్టి తన విద్యనంత ప్రదర్శించి వర్షబొల్లమ్మ ప్రాణం కూడా ఆహుతి ఇచ్చినాక వాళ్ళ బస్సులో హెల్ప్ చేసిన ఆమెనే ఈ ఇందాకే చెప్పినట్టుగా లేడీ విలన్ స్వస్తిక విజయ్ ఆమె మళ్ళీ ఇంకో దగ్గర తీసుకెళ్ళి మోసం చేసి వాళ్ళందరినీ ఒక్క లేడీ చంపేస్తూనే చాలా దారుణంగా కూడా ఫైట్ చేసి వర్షబొల్లమ్మ ఆమెని చంపేటువంటి కన్నులో గుచ్చి అది వచ్చి మొత్తానికి చంపే ప్రయత్నం చేసినప్పుడు బాంబులు పెట్టినటువంటి ప్లేస్లోకి నితిన్ వెళ్ళి ఎంతో కష్టంగా వాళ్ళని కాపాడాడు. మొత్తానికి కాపాడి లాస్ట్కి తీసుకెళ్ళి సిల్లీగా 9 o'clockకి మళ్ళీ అక్కడ ఆఫీస్ దగ్గరికి వెళ్తే డైవర్ట్ చేసి అంబులెన్స్లో వీళ్ళను వేరే దాంట్లో ఇతను వెళ్ళి మొత్తానికి ఆ ప్రూఫ్స్ గవర్నమెంట్కి హ్యాండ్ ఓవర్ చేయడం అనేది కథ. సో దీనికి మళ్ళీ లాస్ట్కు ఇతను తమ్ముళ్ళలాగా హెల్ప్ చేశాడు. ఇతను నేను తమ్ముడు అనుకుంటున్నాను అని ఆయనతో తమ్ముడు అనుకుంటే మామ అని చెప్పేసి పిల్ల అనడం, మాట ఇయ్యకు చెప్పకు మామని అని చెప్పకు అని అంటే ఆ తర్వాత సారీ మామ నేను ఎప్పుడు మామ అని అనడం మళ్ళీ ఆమె తమ్మునిగా యాక్సెప్ట్ చేయడంతో తమ్ముడు సినిమా కథ అయిపోయింది. ఇందులో సెంటిమెంట్ ఏం వర్కౌట్ అయింది. తర్వాత ఈ మాట మాట్లాడితే నా మాట పోతుందంటే ఇక్కడ మళ్ళీ మాటిస్తుంది. ఇక్కడ పేద ప్రజలకు ఏమని మాటిస్తుందంటే నేను మీకు అన్యాయం చేయనని ఒకసారి అంటుంది. కుటుంబ సభ్యులందరూ అన్నా నేను అబద్ధం రిపోర్ట్ ఇవ్వను నేను అంటుంది. రిపోర్ట్ కొరకే సినిమా అంతా. ఆ రిపోర్ట్ రాకడం ఇతను గ్లాస్ బాక్స్లో బయటకు వచ్చి నిలబడ్డాడంట. సౌండ్ వింటే అతనికి ప్రాబ్లం అంట. సో ఈ హరితేజ వీళ్ళందరూ సౌండ్ డమ్ 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 అని సపోర్ట్ చేసి వాడిని హింసించి కింద పడేసి రక్తం గారిపోయి అది బీభత్సంగా ఉంటుంది. సో మొత్తానికి ఏంటంటే ఈ రకంగా పాటలు పద్యాలు లేకుండా ఒక బూ పాట తప్ప ఏ పాట లేకుండా రికార్డింగ్తో కొట్టుకొని వచ్చి రాత్రిపూట వర్షము రౌండ్గా మంటలన్నీ పెట్టి అవన్నీ పెట్టి అడవిలో వెళ్ళి తిని అక్కడేదో బొబ్బలు వస్తే ఈమె ఫోన్లో ట్రీట్మెంట్ ఇచ్చి ఎమర్జెన్సీ ఫోను ఆమె ఎమర్జెన్సీ ఫోన్ని కాల్ చేసి వాళ్ళు ఆమె గుర్రం మీద వచ్చి లాస్ట్కి వీళ్ళను చంపుతున్నటువంటి వ్యక్తిని పొడి చేసి ఆమె ప్రేమను చాటుకుంటే లాస్ట్కు ఎండ్ టైటిల్స్లో అంత అయిపోయిన తర్వాత అక్కడికి వెళ్ళేసి హీరో ఆమెని కలుసుకోవడము పెళ్లి చేసుకుంటాడు. ఎవరు పెళ్లి చేసుకుంటాడు? చమ్మక్ చంద్ర నేను పెళ్లి చేసుకుంటానంటే లేదు నేను నిన్ను పెళ్లి చేసుకుంటాను అని చెప్పేసి ఇతను ఆమెను పలకరించడంతో ఎండ్ అవుతూ బిగినింగ్ అని వేశారు. ఇంటర్వెల్లో కూడా ఒక మంచి వర్డ్ వాడారు. అదేం వర్డ్ అంటే అనుగచ్చతి ప్రవాహ లెట్స్ గో విత్ ద ఫ్లో. అనుగచ్చతి ప్రవాహ అంటే లెట్స్ గో విత్ ద ఫ్లో అంటే ఆ ప్రవాహంతో పాటు మనం వెళ్ళాలి అనేది ఇంటర్వ్యూలు ఇస్తూ అది ఇంటర్వ్యూల తర్వాత కూడా ఒకసారి హీరోతో పలికించు మొత్తానికి ఫైట్లు పద్యాలు చేసి ఆ మేనకోడలను రక్షించి మేనకోడలు ప్రమాదంలో ఉన్నప్పుడు ఆమెకి అవి చేయి కాలు రాసేసి బతికించి మొత్తానికి కాపాడడం ఇది. సో దిల్ రాజు లాంటి ప్రముఖ నిర్మాత థ్యాంక్ యూ తర్వాత నాకు తెలిసి ఇంత పెద్ద పరాజయం వచ్చింది. మళ్ళీ గేమ్ చేంజర్ తర్వాత వరుసగా రిపీట్ అయింది. మళ్ళీ థ్యాంక్ యూ నాగ చైతన్య, ఆ తర్వాత మళ్ళీ గేమ్ చేంజర్ రామ్ చరణ్తో అయిన తర్వాత మళ్ళీ నితిన్తో కూడా ఇటువంటి అనుభవం జరగడము కొంచెం బాధాకరమైనా కానీ ఒప్పుకొని తీరాల్సినటువంటి విషయం ఏంటంటే తెగలు ఎంట పడతాయంట. 100 కోట్ల రూపాయలు ఇస్తామంటే తెగలు ఎంట పడతాయంట. అంత తెగల్లో హీరో నితిన్ అందరినీ కాపాడడం. అందులో చిరంజీవి పాటలన్నీ పెడతారు. ఈమె స్వస్తిక విజయ్ విలన్ వచ్చినప్పుడల్లా పెట్టే పాటలన్నీ చిరంజీవి పాటలే. బండి ఎక్కు మామ అంటే ఏమి ఎక్కుమంటుంది ఇది అని ఒక శ్లేషాలంకారం డబుల్ మీనింగ్ ఒకటి ఇచ్చారు. ఆ తర్వాత అక్కడంతా కూడా విలువిద్య దాంతో మొత్తానికి ఒక ఆమె గర్భవతి వాడిని గర్భం తీయడము పిల్లల్ని అన్నీ అయిపోయిన తర్వాత లాస్ట్కు ఆమెని బయటికి ఒడ్డు చేర్చి తమ్ముడు బయటకు చేర్చాడు. కుటుంబ సభ్యులందరికీ తమ్ముడు అని తెలుస్తుంది కానీ ఆమెకు తెలియదు. ఎందుకు తెలియదు అని మనం అడగకూడదు, అంతే, అది తెలియదు, అంతే సినిమాటిక్. సో ఎన్నో లాజిక్స్ మిస్ అయ్యాయి ఇందులో. అంత పెద్ద అధికారి అంత పెద్ద బాధ్యత పెట్టుకొని విహారయాత్రకు పోవడం ఏంటి, ఆ తర్వాత తమ్ముడు ఆ ఏజ్ తమ్ముడు వచ్చిండేమో అన్న అనుమానం ఆమెకు రాకపోవడం ఏంది, ఆ పక్కకున్న ఫ్రెండ్ అడుగుతుంది కూడా మీకు తమ్ముడు ఉన్నాడమ్మా అని అడిగితే తమ్ముడు అప్పుడు డౌట్ రాకపోవడం ఏంది. అంత పెద్ద అధికారి ఆమె ఎంత స్పృహద్రూపి ఉండాలి, ఎంత ఫాస్ట్గా ఉండాలి, చూడంగానే గుర్తుపట్టాలి. సరే పోనీ ఆ పోలికలు పెద్దోడయ్యాడు మీసాలు గడ్డాలు వచ్చాయి కాబట్టి గుర్తుపట్టలేదు అనుకోవడానికి కూడా అనుకున్నాం అనుకో, అయినా కానీ ఆ బిహేవియర్లో గుర్తుపట్టాలా తమ్ముడులాగా అని అనుకుంటుందంట. సో ఇక్కడ హ్యాపీ అయిపోతాడు. ఇది ఈ కథ ఈ సినిమాకి. ఇంతకుముందు అర్జున్ అనే సినిమా మహేష్ బాబుది వచ్చింది. అది కీర్తిరెడ్డి అర్జున్ మహేష్ బాబుల మధ్య సంబంధం, అన్నదమ్ముల సంబంధం, అక్క తమ్ముళ్ళ సంబంధం, ప్రేమ ఎలా ఉంటుంది అనేది
అదొక టైప్ అయితే, మనం ట్రైలర్ చూసి ఇంకో రకంగా అనుకుంటే ఆ లుంగి కింద పడేసి పడ్డ లుంగిని ఎలా తిప్పుకొని ఏదో కట్టుకొని ఫైట్స్ మాత్రం చాలా హై రేంజ్లో ఉన్నాయి. రక్షం అయితే మొత్తం మనకు వచ్చినటువంటి హిట్ 3 నాని మటన్ కొట్టుడు ఎట్లా ఉంటుందో అట్లా ఉంటుంది ఈ సినిమా. ఇందులో అయితే వందల వేల మంది శత్రువులను ఎదుర్కొన్న హీరో హీమ్యాన్గా నితిన్ చూపించారు. పాపం అతనికి పరాజయం పలకరిస్తూనే ఉంది. మళ్ళీ ఇది ఖచ్చితంగా పరాజయ చిత్రమే అవుతుంది. సో ఈ సినిమాకి నేను ఇస్తున్నటువంటి రేటింగ్ 2.5/5 ఈజ్ మై రివ్యూ రేటింగ్. నిర్మాణ విలువలు, ఆ రికార్డింగ్, ఫోటోగ్రఫీ, పర్ఫార్మెన్స్లు చాలా బాగున్నాయి. అట్లాగే డ్రెస్సులు, కాస్ట్యూమ్స్ కూడా చాలా బాగున్నాయి. ముఖ్యంగా స్వస్తిక విజయ్ పాత్ర అద్భుతంగా కుదిరింది. చాలా బాగా చేసింది ఆమె. సిగరెట్ తాగుతూ, అది చుట్ట తాగుతూ, ఆ మ్యానరిజం అంతా బాగుంది. ఇక స్వాతి గౌడన్కి రొమాన్స్ లేకుండా వాళ్ళ మధ్య ముద్దులతో ప్రేమించేది, ఆ తర్వాత లాస్ట్ క్లైమాక్స్లో తప్ప హీరో హీరోయిన్ చూసుకోవడం సుస్వాగతంని గుర్తు చేస్తుంది మనకి. సుస్వాగతం కదా, ప్రేమలేఖ సినిమాని గుర్తు చేస్తుంది. తర్వాత మనకి ఖైదీ సినిమా స్క్రీన్ ప్లే, కార్తీ సినిమా అది కొంచెం ఎమోషన్స్ బాగా వర్కౌట్ అయినాయి. ఇది ఫెయిల్ అయిన ఖైదీ లాంటి సినిమా ఇది. రాత్రి మాత్రమే కథ చేసినటువంటి వెరైటీ కథతో ఒక యాక్షన్ సినిమాని చేసి, కాకపోతే ఎంటర్టైన్మెంట్ కోరుకునే ప్రేక్షకులకు ఎంత ఎంటర్టైన్మెంట్ ఉందనేది ఆలోచిస్తే చాలా తక్కువ మార్కులే పడతాయి ఈ సినిమాకి. సో ఓవరాల్గా ఏంటంటే లయని చాలా రోజుల తర్వాత చూడాలనుకునే ప్రేక్షకులకి లయ హుందాగా బాగా అనిపించింది. బ్యాక్ నడుస్తున్నటువంటి టాప్ అవంతా కూడా బ్యాక్ యాంగిల్లో చూపించిన తీరంతా కూడా అందంగా అనిపిస్తుంది మనకి. ముఖ్యంగా హీరోయిన్ వర్ష బొల్లమ్మ ఆ సాక్రిఫైసింగ్ క్యారెక్టర్ కూడా మనకు నచ్చుకునే విధంగా ఉన్నా కూడా ఎందుకో ఎక్కడో ఏదో పంట కింద రాయిలాగా తగులుతూ ఉంటుంది స్క్రీన్ ప్లే మనకు. సో మొత్తానికి ఇది నేను ఇచ్చినటువంటి రేటింగ్. 2.5/5 ఈజ్ మై రివ్యూ రేటింగ్. మంచి అవకాశాన్ని దిల్ రాజు లాంటి ప్రముఖ నిర్మాత వెంకటేశ్వర స్వామి ఇచ్చినప్పుడు అన్ని థియేటర్లు పడతాయి. పడ్డప్పుడు ఒక మంచి కొద్దిగా బాగున్నా కూడా సినిమా వాళ్ళు పూజ చేయడానికి అవకాశం ఉన్నటువంటి బ్యానర్లో ఇంకొంచెం మంచి సినిమా వేణు శ్రీరామ్ చేసి ఉంటే బాగుండేదేమో అనిపించింది. లాజిక్స్ మాత్రం ఆలోచిస్తే ఇంకో 100 తప్పులు దొరుకుతాయి. ఇప్పుడు నేను చెప్తే చాలా ఎన్నో చెప్పొచ్చు నేను తప్పులు ఇందులో. సో స్క్రీన్ ప్లేలో ఎన్నో తప్పులు ఉన్నాయి. అసలు అంత పెద్ద అధికారి అంత పెద్ద బాధ్యతలు పెట్టుకొని ఫ్యామిలీని తీసుకొని జలపాతాలు చూడడానికి వెళ్తుంది అనేది ఒక బ్లఫ్. ఆ తర్వాత వండర్ఫుల్ మొత్తము అంబులెన్సు టిన్నరు ఏడికెళ్ళి వచ్చింది, ఆ పెద్ద బండి అతనికి బండే లేదు. ఆమె దగ్గరే స్వస్తి